నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చకచకా సాగుతున్నాయి. అమృత్ భారత్ పథకంలో భాగంగా 57 కోట్ల వ్యయంతో అభివృద్ధి జరుగుతుంది. స్టేషన్ బయట లోపల ప్రయాణికుల పథకంలో భాగంగా 57 కోట్ల వ్యయంతో అభివృద్ధి జరుగుతుంది. స్టేషన్ బయట లోపల ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొత్త హంగులతో విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేస్తున్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం 57 కోట్ల నిధులతో స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు రైల్వే స్టేషన్లు అత్యాధునిక హంగులతో అందుబాటులోకి రాగా నిజామాబాద్లో కొన్ని రోజులు పనులకు ఆటంకం ఏర్పడింది. తాజాగా పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రస్తుతం రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే రైల్వే జంక్షన్ కు మహర్దశ రానుంది. డెవలప్మెంట్ చాలా బ్రహ్మాండం జరుగుతుంది. ఏదైతే రైల్వే స్టేషన్కు చుట్టుపక్కల స్థలం ఉందో ఈ డెవలప్మెంట్ ద్వారా చుట్టుపక్కల కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకొని ఈ వేస్ట్ ప్లేస్ను కూడా ఒక మంచి హంగులతో తయారు చేసే దిశగా నడుస్తుంది. పునరాభివృద్ధి పనుల్లో భాగంగా ఇప్పటికే ఇరువైపులా పార్కింగ్ షెడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. స్టేషన్ ఆవరణలో వర్షపు నీటిని తరలించే పైప్ లైన్, గార్డెనింగ్ పనులను ప్రారంభించారు. ప్రధాన ద్వారానికి సంబంధించిన నిర్మాణపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్టేషన్ లోపల 5 ఎస్కలేటర్లు, 3 లిఫ్ట్లు అందుబాటులోకి తెస్తున్నారు. ప్లాట్ఫామ్ల విస్తరణ, వాటిపై కవర్ షెడ్ల నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. గత ఒక 40-50 సంవత్సరాల క్రితం ఏ రైల్వే స్టేషన్ ఉందో అది అలాగే ఉంది. ఇప్పుడు జరుగుతున్న వర్క్ను బట్టి చూస్తుంటే ఇంకో 40-50 సంవత్సరాల వరకు మళ్ళీ మన నిజామాబాద్ రైల్వే స్టేషన్ వర్క్ విషయంలో ముట్టే అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న ఎయిర్పోర్ట్ లాగానే కనిపిస్తుంది. నిజామాబాద్ అర్బన్ టౌన్లో ఎయిర్పోర్ట్ అంటే రైల్వే స్టేషన్ అంటే ఎయిర్పోర్ట్ అనే విధంగా వర్క్ సాగుతుంది. రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచేందుకు పార్కును అందుబాటులోకి తీసుకురానున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వేచి ఉండేందుకు సకల సదుపాయాలతో ఏసీ హాళ్లను నిర్మించనున్నారు. ఆధునికీకరణ పనులతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారతాయని స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణ ధన్పాల్ తెలిపారు. అక్కడ పార్కింగ్ వ్యవస్థ, గ్రీనరీ, ఎస్కలేటర్స్, లిఫ్ట్లు, ప్లాట్ఫామ్ పెరగడము, ఇట్ లుక్స్ లైక్ ఇట్లా ఒక మంచి చిన్న ఎయిర్పోర్ట్ లెక్క కూడా కనిపిస్తుంది ఫ్యూచర్లో నిజామాబాద్. ఇప్పుడు చాలా ఫాస్ట్గా వర్క్ డెవలప్ అవుతూ ఉంది. కొద్ది రోజులలోనే ఈ ఆధునీకరణ పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. రైల్వే స్టేషన్లో ప్రస్తుతం 3 లైన్లు ఉండగా అదనంగా 2 లైన్లు, 2 ప్లాట్ఫామ్లు పెరగనున్నాయి. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పనులు ఆలస్యం కాగా ఇకపై ఎలాంటి జాప్యం జరగకుండా గడువులోగా పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ పూర్తిగా రూపురేఖలు మారబోతున్నాయి. ఈ వ్యవస్థలను కూడా పూర్తిగా 57 కోట్లతో ఈ నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే ఇరువైపులా పార్కింగ్ షెడ్ల నిర్మాణం పూర్తయింది. ప్రయాణికుల సౌకర్యం కోసం 5 ఎస్కలేటర్లు, 3 లిఫ్ట్లు ఏర్పాట్లు చేయనున్నారు అధికారులు. మొత్తంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ కొత్త రంగు రూపుదిద్దుకున్నట్టు చెప్పొచ్చు. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.